హాయ్ వ్యూయర్స్, పాత నోట్లు జమ చేయలేకపోయినందుకు సరైన కారణాలు చెప్పే నిజాయితీపరులకు మరో అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. దీనిపై 2 వారాల్లోగా స్పందన తెలియజేయాలని పేర్కొంది. పాత నోట్ల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రానికి, ఆర్బీఐకి సర్వోన్నత న్యాయస్థానం పలు ఆదేశాలను జారీ చేసింది. పాత 500, 1000 నోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2016 డిసెంబర్ 30లోగా పాత నోట్లను బ్యాంకులో జమ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా కొందరు వ్యక్తులు పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయలేకపోయారు. తమకు మరో అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ వేశారు. దీనిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. సరైన కారణాలతో డబ్బు జమ చేయలేకపోయిన నిజాయితీపరులకు మరో అవకాశాన్ని కల్పించాలని సూచించింది. ఉదాహరణకు, కేంద్రం చెప్పిన గడువు సమయంలో ఒక వ్యక్తి జైల్లో ఉంటే గనుక ఆ వ్యక్తికి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవడం సరైనది కాదని పేర్కొంది. ఇలాంటి వ్యక్తులకు ఎలా సహాయపడతారు, వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై 2 వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. సుప్రీం నిర్ణయంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర నివేదికతో అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు చెప్పింది. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 18కు వాయిదా వేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.